హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. శ్రీకృష్ణ రాయభారం. కృష్ణుడు వస్తున్నాడని హస్తినాపురంలో తెలియగానే ధృతరాష్ట్రుడు భీష్మద్రోణులను, సంజయ విదురులను, దుర్యోధనుణ్ణి, అతని మంత్రులను పిలిపించి కృష్ణుడు ఇక్కడికి వస్తున్నాడట. ఊళ్ళో అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. అతని దారిలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చెయ్యండి, అతనికి రకరకాల సత్కారాలు చేయండి అని అన్నాడు. దుర్యోధనుడు హస్తినాపురం నుంచి వృకస్థలం దాకా దారి అంతా అలంకరింపజేసి అక్కడక్కడ సభలు నిర్మింపజేశాడు. కృష్ణుడు ఆ అలంకారాలను సభలను చూడకుండానే హస్తినాపురం చేరాడు. దుర్యోధనుడు తప్ప మిగిలిన ధృతరాష్ట్రుడి కొడుకులు, భీష్మ ద్రోణాదులైన పెద్దలు రథాల మీద అతనికి ఎదురు వెళ్లారు. కృష్ణుడు ధృతరాష్ట్రుడి మందిరం ముందు రథం దిగి కాలినడకన 3 కక్షలు దాటి ధృతరాష్ట్రుడి కొలువు కూటం ప్రవేశించాడు. అతను సభలోకి అడుగు పెట్టగానే ధృతరాష్ట్రుడితో సహా అందరూ లేచి నిలబడ్డారు. కృష్ణుడు ముందు భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి కుశల ప్రశ్నలతో గౌరవించి మిగిలిన రాజులందరినీ వయసుల వారీగా పలకరించాడు. అతను కూర్చోవటానికి ధృతరాష్ట్రుడు బంగారు ఆసనం తెప్పించి వేయించాడు. కృష్ణుడు అక్కడ అతిథి సత్కారాలన్నీ పొంది కొంతసేపు కబుర్లతో కాలక్షేపం చేసి అక్కడి నుండి విదురుడి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు మధ్యాహ్నం కృష్ణుడు కుంతీదేవిని చూడటానికి ఆమె ఇంటికి వెళ్ళాడు. కుంతీదేవి కృష్ణుడి కంఠం కౌగిలించుకొని తన కొడుకులను తలచుకొని ఏడ్చింది. ఆమె అతనికి తగిన సత్కారాలు చేసి కూర్చోబెట్టి, కృష్ణ, నా కొడుకులు నన్నిక్కడ వదిలి అరణ్యాలకు వెళ్ళారు. నా శరీరం ఇక్కడ ఉన్నదే గాని నా మనస్సు వాళ్ల వెంటే ఉంది. తండ్రి లేని ఆ బిడ్డలను నేను ఎంతో గారాబంగా పెంచాను. భయంకరమైన అరణ్యాలలో వాళ్ళు ఎలా జీవించారో. ధర్మరాజు ఎవరూ ఎన్నడూ మోయనంత ధర్మభారాన్ని మోస్తున్నాడు. అతను ఎలా ఉన్నాడు? క్షేమంగా ఉన్నాడా? భీముడు కులాసాగా ఉన్నాడా? అర్జునుడు ఎలా ఉన్నాడు? సహదేవుడు ఎలా ఉన్నాడు? వాడు నాకు ఎన్ని విధాల సేవలు చేసేవాడు. నకులుడు క్షేమంగా ఉన్నాడా? వాణ్ణి నేను మళ్ళీ చూస్తానా? నాకు కొడుకుల కన్నా ప్రియమైనది ద్రౌపది ఎలా ఉంది? అంత మంచి మనిషి కష్టాలు పడుతూ ఉందంటే పుణ్యాత్ములు సుఖపడతారని ఎలా నమ్మటం అని అన్నది. కృష్ణుడు కుంతీదేవిని ఊరడించి, నీ కొడుకులు కోడలు నీకు కనిపిస్తారు. శత్రువుల్ని జయించి వారు నీ దగ్గరికి వస్తారు అని అన్నాడు. తర్వాత అతను కుంతీదేవి వద్ద సెలవు తీసుకుని దుర్యోధనుడి వద్దకు వెళ్లారు. దుర్యోధనుడి ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. దాని పై అంతస్తులో దుర్యోధనుడు రత్న సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అతని సమీపంలో దుశ్శాసన, కర్ణ, శకునులు కూర్చుని ఉన్నారు. ఇంకా అక్కడ అనేక మంది కౌరవులు, ఇతర రాజులు ఉన్నారు. కృష్ణుడు రాగానే అందరూ లేచి నిలబడి మర్యాద చూపారు. కృష్ణుడు అందరితో కుశల ప్రశ్నలు చేసి ఎవరికి తగినట్టు వారిని పరామర్శించి తన కోసం ఏర్పాటు చేసిన ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. దుర్యోధనుడు కృష్ణుణ్ణి తన ఆతిథ్యం స్వీకరించమన్నాడు. అందుకు కృష్ణుడు ఒప్పుకోలేదు. మా 2 పక్షాలకు సహాయపడ్డావు కదా, మేము ప్రేమతో ఇచ్చే ఆతిథ్యం నిరాకరించటానికి గల కారణమేమిటి అని దుర్యోధనుడు కృష్ణుణ్ణి అడిగాడు. నేను దూతగా వచ్చిన వాణ్ణి. నేను వచ్చిన పని నెరవేరితే నిరభ్యంతరంగా మీరిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అని అన్నాడు శ్రీకృష్ణుడు. మమ్మల్ని గురించి నువ్వు అపోహలు పెట్టుకోరాదు. నువ్వు వచ్చిన పని నెరవేరినా నెరవేరకపోయినా కూడా నేను నీకు ఆతిథ్యం ఇవ్వటం మా విధి. అందుచేత నువ్వు మా ఆతిథ్యం స్వీకరించి తీరాలి అని దుర్యోధనుడు మళ్ళీ అన్నాడు. కృష్ణుడు నవ్వి, ఇష్టం ఉన్నవారితో ఆపదలో ఉన్నప్పుడు కూడా భోజనం చేయవచ్చు. దుర్యోధన, నీకు మా పట్ల ప్రీతి లేదు. మేము ఆపదలలో కూడా లేము. మాకు మీకు మధ్య వైరం ఉన్నది కనుక నువ్వు మాకు ఆతిథ్యం ఇవ్వరాదు. నీ ఆతిథ్యం నేను పుచ్చుకోరాదు. నీకు పాండవుల మీద అకారణ వైరం ఉంది. వారేమో నాకు ప్రాణం వంటివారు. వారి వల్ల ఒక్క అధర్మం గాని జరిగినట్టు ఎవ్వరూ చెప్పలేరు. వారిని ద్వేషిస్తున్నావు అంటే నన్ను ద్వేషిస్తున్నావు అన్నట్టే కదా. అందుచేత నీ ఆతిథ్యం నేను స్వీకరించను. అందుకు నన్ను ఒత్తిడి చెయ్యకు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ద్రోణుడు, కృపుడు, భీష్ముడు మొదలైన వారి వెంటరాగా విదురుడి ఇంటికి వెళ్ళాడు. తన వెంట వచ్చిన వారినందరినీ వారి వారి ఇళ్లకు వెళ్ళమని కృష్ణుడు విదురుడి ఇంట భోజనం చేశాడు. భోజనానంతరం కృష్ణుడు విదురుడితో,
కృష్ణ, నువ్వు ఇక్కడికి రావడం అంత మంచిది కాదని నాకు అనిపిస్తూ ఉంది. దుర్యోధనుడు అన్ని ధర్మాలను అతిక్రమించాడు. అతని మనస్సు యుద్ధం మీదనే ఉంది కానీ శాంతి మీద లేదు. కర్ణుడు ఒక్కడే పాండవ బలాలన్నింటినీ గెలుస్తాడు అని అనుకుంటున్నాడు కనుక అతను శాంతికి ఒప్పుకోడు. అతనికి సైనిక బలం కూడా చాలా హెచ్చుగా ఉంది. అందుచేత నువ్వు ఏమి చెప్పినా అతని తలకెక్కదు. అతనికి అండగా వచ్చిన రాజులలో నీకు శత్రువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మధ్యకు నువ్వు వెళ్ళటం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. నీ మీద అభిమానంతో చెప్పాను గాని నీ ప్రభావము పౌరుషము నాకు తెలియక కాదు అని అన్నాడు. దానికి కృష్ణుడు విదురుడితో, స్నేహితుడు చెప్పదగిన మాటే నువ్వు చెప్పావు. నువ్వన్నట్టు జరుగుతుందని తెలిసే నేను కూడా వచ్చాను. అయినా శాంతి కోసం సాయశక్తులా ప్రయత్నించి ఉభయ పక్షాలకు నాశనం కలగకుండా చూడటం నా ధర్మం. లేకపోతే సర్వనాశనం జరుగుతూ ఉంటే కృష్ణుడు చూస్తూ ఊరుకున్నాడు అన్న మాట నాకు వస్తుంది. నాకు వచ్చిన భయమేమీ లేదు అని చెప్పి ఆ రాత్రి విదురుడి ఇంటనే నిద్ర చేశాడు. మర్నాడు ఉదయం కృష్ణుడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సంధ్యావందనం చేస్తూ ఉండగా దుర్యోధనుడు శకుని వచ్చి ధృతరాష్ట్రుడు సభలో ఉన్నాడని, కృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడని తెలిపారు. ఇంతలో కృష్ణుడి సారథి అయిన దారకుడు రథం సిద్ధంగా ఉన్నదని చెప్పాడు. కృష్ణుడు తన రథంలో విదురుణ్ణి ఎక్కించుకుని బయలుదేరాడు. దుర్యోధన శకునులు తమ రథాలలో బయలుదేరారు. వారి వెంట ఇంకా అనేక మంది రాజులు ఏనుగుల మీద గుర్రాల మీద వచ్చారు. వీరితో పాటు చాలా మంది పౌరులు కూడా ఊరేగింపులో చేరారు. ఇలా పెద్ద బలగంతో రాజవీ వెంబడి ధృతరాష్ట్రుడి సభకు వెళ్లే కృష్ణుణ్ణి వీధుల వెంబడి నిలబడి స్త్రీలు, పిల్లలు, వృద్ధులు చూశారు. సభాద్వారం దగ్గర కృష్ణుడు తన రథం దిగి ఒక చేత్తో విదురుణ్ణి, మరొక చేత్తో సాత్యకిని పట్టుకొని సభలోకి ప్రవేశించాడు. కృష్ణుడికి ముందుగా కర్ణ, దుర్యోధనులు, అతని వెనకగా కృతవర్మ మొదలైన వృష్టి వీరులు సభాప్రవేశం చేశారు. సభలోని వారంతా కృష్ణుడికి తగిన గౌరవ మర్యాదలు చేశారు. అతను తన కోసం సిద్ధంగా ఉంచిన ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి దగ్గరలోనే కర్ణుడు, దుర్యోధనుడు ఒకే ఆసనం మీద కూర్చున్నారు. విదురుడు కృష్ణుడి పక్కనే మరొక ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. నిశ్శబ్దంగా ఉన్న సభలో కృష్ణుడు ధృతరాష్ట్రుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నాడు. రాజా, వీరులందరూ నాశనం కాకుండా కౌరవ పాండవుల మధ్య శాంతి సాధించమని నిన్ను యాచించటానికి నేను ఇక్కడికి వచ్చాను. మేలు చేకూరే మార్గాలు నీకు ఒకరు చెప్పనవసరం లేదు. అన్ని రాజవంశాలకు అగ్రస్థానంలో కురుకులం ఉన్నది. కౌరవులకు నువ్వు ముఖ్యుడివి. ఎవరు ఏ తప్పు చేసినా నువ్వు శిక్షించగలవు. దుర్యోధనుడు మొదలైన నీ కొడుకులు ధర్మము, అర్థము విడిచిపెట్టి మర్యాదలన్నీ మంటగలిపి అనేక దుష్కార్యాలు చేస్తున్నారు. అది నువ్వు తెలుసుకోవాలి. రానున్న ఆపదలకు కౌరవులే కారణభూతులు. ఈ ఆపదను నివారించకపోతే భూమి మీద గల ప్రజలందరికీ నాశనం కలుగుతుంది. ఈ ఆపదను తప్పించే శక్తి నీలో కూడా ఉంది. కౌరవ పాండవుల మధ్య శాంతి కలిగించటం కష్టం కాదని నా నమ్మకం. అది నీ చేతిలోనూ నా చేతిలోనూ ఉన్నట్టిదే. నువ్వు నీ కొడుకులను సన్మార్గానికి తిప్పు. నేను పాండవుల కోపాగ్నిని చల్లార్చుతాను. నీ కొడుకులను, నీ కులం వారిని శాసించే హక్కు నీకుంది. వారిని శాసించి వారికి పాండవులకి సంధి చెయ్యు. పాండవులను జయించటం ఎవరి తరము కాదు. వారు నీకు అండగా ఉండగా నిన్ను జయించటం ఎవరి తరము కాదు. నువ్వు ప్రపంచాన్ని అంతటినీ శాసించగలుగుతావు. పాండవులతో సంధి నీకే లాభకరం. యుద్ధంలో నీ కొడుకులు ఓడినా, పాండవులు ఓడినా నీకు ఏ సుఖము ఉండదు. యుద్ధం జరిగితే ప్రపంచంలో గల రాజులందరూ అందులో పాల్గొని అందరూ చచ్చిపోతారు. అందుచేత ఈ ప్రపంచాన్ని కాపాడటం నీ చేతిలో ఉంది. ఇక్కడ చేరిన రాజులందరూ సంతోషంగా సహపంక్తి భోజనాలు చేసి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయేటట్టు చూడు. పాండవులకు నీకన్నా పెద్ద దిక్కు ఎవరు? కష్ట సమయంలో నువ్వు ఆదుకోకపోతే వారికి ఎవరున్నారు? ఆ మాటే వారు నీతో చెప్పమన్నారు. ఈ సభలో ఉన్న వారితో వారు మరొక్క మాట చెప్పమన్నారు. ఏ సభలో అధర్మ నిర్ణయం జరుగుతుందో ఆ అధర్మ నిర్ణయం వల్ల కలిగిన పాపం సభలోని వారందరికీ చుట్టుకుంటుంది.
అందుచేత సభికులు ధర్మాన్ని న్యాయాన్ని చెప్పటం వారి విధి. నేను బాగా ఆలోచించి చెబుతూ ఉన్నాను. ఈ రాజులందరినీ మృత్యువు నుంచి కాపాడు. పాండవులకు న్యాయంగా వారి తండ్రి భాగం ఇవ్వు. ధర్మరాజు ఎలాంటివాడో నీకు తెలుసు. లక్క ఇల్లు కాల్చినా అతను తిరిగి నీ వద్దకే వచ్చాడు. నువ్వు అతన్ని ఇంద్రప్రస్థానానికి తోలితే మారు మాట్లాడకుండా వెళ్ళాడు. శకుని మాయతో నీ కొడుకు తన సర్వస్వము కాజేసినా ధర్మరాజు సహించాడు. నేను మీ క్షేమము పాండవుల క్షేమము కోరి చెబుతున్నాను. నీ కొడుకులను నిగ్రహించు. పాండవులు నీకు సేవ చేయటానికైనా యుద్ధం చేయటానికైనా సిద్ధంగానే ఉన్నారు కనుక నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యు అని అన్నాడు. కృష్ణుడు మాట్లాడడం పూర్తి చేసిన తర్వాత అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎవరూ గాని అతనికి ఎలాంటి సమాధానం చెప్పకపోవటం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడు పరశురాముడు ధృతరాష్ట్రుడితో, రాజా, నీకు ఒక నీతితో కూడిన సంగతి చెబుతాను. అది నీకు నచ్చినట్టయితే దాని ప్రకారం నడుచుకో అంటూ ఇలా చెప్పాడు. అలాంటి పొగరు ఉండకూడదని బ్రాహ్మణులు అతనికి సలహా ఇచ్చినప్పటికీ ఆ రాజు తన అలవాటు మానలేదు. చివరకు బ్రాహ్మణులు ఆ రాజుతో విసిగిపోయి, రాజా, నరనారాయణులను ఇద్దరు ఋషులు ఉన్నారు. వారిద్దరే ఎంత మందినైనా జయించగలరు. వారు గంధమాదన పర్వం మీద తపస్సు చేసుకుంటూ ఉంటారు. యుద్ధం చెయ్యాలని ఉత్సాహం ఉంటే వారి వద్దకు వెళ్ళు అన్నారు. దంభోద్భవుడు తన సేనలను వెంటబెట్టుకొని నరనారాయణులు తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి వారు ఆతిథ్యం ఇవ్వబోతే తనకు యుద్ధంతో ఆతిథ్యం కావాలి అన్నాడు. అది యుద్ధం చేసే ప్రదేశం కాదు అని వారు చెప్పినా అతను వినిపించుకోలేదు. అప్పుడు నరుడనే ఋషి అలిగి ఇన్ని దర్భలు మంత్రించి రాజు మీద అతని సేన మీద వేశాడు. ఆ దర్భాస్త్రానికి దంభోద్భవుడు అతని సేనలు దిగ్భ్రాంతి చెందిపోయారు. దంభోద్భవుడు నరుడి కాళ్లపై పడి క్షమాపణ చెప్పుకున్నాడు. నువ్వు నీ ప్రగల్భాలు మాని ప్రజారంజకంగా రాజ్యం పాలించుకో అని నరనారాయణులు దంభోద్భవుణ్ణి పంపేశారు. పరశురాముడు ఈ కథ చెప్పి, ధృతరాష్ట్ర, నరుడు మాత్రమే ఇంత పని చేయగలిగాడు. నారాయణుడు నరుడి కన్నా కూడా అధికుడు. ఆ నరనారాయణులే ఈ అర్జునుడు కృష్ణుడును. అందుచేత అర్జునుడి గాంధీవం ఎక్కు పెట్టకముందే దురాభిమానం అవతల పెట్టి అతన్ని శరణు వేడుకో. కృష్ణుడు తోడైన అర్జునుడిని యుద్ధరంగంలో సహించటం అసాధ్యం. యుద్ధం మాట కట్టిపెట్టి పాండవులతో సంధి చేసుకో అన్నాడు. మహాభారతం చందమామ కథలు విశ్వరూప దర్శనంలో కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.